సభాయ నమః. క్రితంలో మనం పతంజలి యోగ సూత్రాలంటే తెలుసుకున్నాం. ఈనాడు విశేషించి కుండలిని శక్తి గురించి అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది కుండలిని అనే పదం బాగా తెలుసు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా దాని యొక్క అర్థాలు చెప్తూ జనాల్ని కన్ఫ్యూషన్లో పడేస్తున్నారు. దాని గురించి ఈరోజు మీ ముందు వివరం తెలియజేయడానికి వచ్చాను. మొదటగా ప్రార్థన. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైనటువంటి శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారంలో దాగి ఉన్న ఈ కుండలిని శక్తిని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం వరకు తీసుకుని వెళ్ళే పద్ధతిని ఏదైతే వివరిస్తుందో అదే కుండలిని యోగా. కుండలిని యోగలో కుండలిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైనటువంటి మార్గము. కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు యోగ సాధకుడు ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. శక్తి రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో స్థితి శక్తి, రెండవది గతిశక్తి. శరీరంలోని ప్రాణశక్తి గతిశక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలె చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. మరి యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయవచ్చు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ముందు మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం. అసలు చక్రాల గురించి తెలుసుకోవాలి. గుదస్థానముకు పైన లింగస్థానానికి క్రింద ఉండేదే మూలాధార చక్రము. 4 దళములతో అరుణ వర్ణం అంటే ఎర్రని వర్ణము కలిగిన కమలము ఇది. ఇందే కుండలిని శక్తి ఉంటుంది. దీని బీజమంత్రం లం. మూలాధార చక్రమును గల కమల కర్ణిక యందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టూను తామరతూడులోని దారము వంటి ఆకారం గల కుండలిని శక్తి 3.5 చుట్టుకుని ఉన్నదనియు వివిధములైన తంత్రములు వర్ణిస్తున్నవి. ఇది మూలాధార చక్రం. తరువాతి స్వాధిష్టాన చక్రము. లింగ మూలమున కలదు. 6 దళములతో సింధూర వర్ణములో జలతత్వము కమలము కలిగినది. దీని బీజమంత్రం వం. మణిపూరక చక్రం. నాభి మూలమునందు గలదు. 10 దళములు కలిగి నీలవర్ణము గల అగ్నితత్వ కమలము ఇది. దీని యొక్క బీజమంత్రం రం. తర్వాత అనాహత చక్రము. హృదయ స్థానమునందు ఉంటుంది. 12 దళములు కలిగి హేమవర్ణం అంటే బంగారుమయమైన వర్ణము కలిగిన వాయుతత్వము కలిగిన కమలం వంటిది. దీనికి బీజమంత్రం యం. విశుద్ధి చక్రము. ఈ చక్రము కంఠస్థానమునందు ఉన్నది. 16 దళములు కలిగి శ్వేతవర్ణం అంటే తెలుపు రంగులో ఆకాశతత్వ కమలము. దీని యొక్క బీజమంత్రం హం అని పిలువబడుతుంది. ఆజ్ఞాచక్రం. భ్రూ అనగా కనుబొమల మధ్య ఉన్నది. 2 వర్ణములతో కూడిన 2 దళములు కలిగిన కమలం. దీని యొక్క బీజమంత్రం ఓ అని పిలువబడుతుంది. ఇక సహస్రార చక్రము. బ్రహ్మరంధ్రమున అధోముఖముగా సహస్ర దళములతో వికసించి ఉన్న పద్మము. సహస్రాల కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితియగు పరబిందువు చుట్టూను మాయగలదు.
ఆత్మజ్ఞానము సాధించిన పరహంసములు మాత్రమే, రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళు మాత్రమే పొందగలిగిన స్థానం ఇది సహస్రార చక్రము. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు విష్ణు స్థానమనియు అంటూ ఉంటారు. మరికొంతమంది హరిహర స్థానమనియు, దేవీ భక్తులేమో దేవీ స్థానం అంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ స్థానమును తెలుసుకునే వారికి పునర్జన్మ ఉండదు. చూడంత భాష. ఈ శక్తి మూలాధారమునందు వెలుగొందే గొప్ప ఆధ్యాత్మికతతో కూడిన జీవన శక్తి కుండలిని అనగా చుట్టలు చుట్టుకొని ఉన్నదని అర్థము. మేరుదండం అంటే వెన్నుపూసకు పేరు మేరుదండం. చివర మూలాధార చక్రం వద్ద 3.5 చుట్టుకొని ఉన్న సర్పాకారముతో తోకతో ముఖము కప్పుకొని ఉన్నదని జ్ఞానులు చెబుతున్నారు. అందువలనే ఈ శక్తిని సర్వశక్తి, అవధూత శక్తి, కుటిలాంగి, భుజంగి, శక్తి ఈశ్వరి, అరుంధతి, కుండలిని అని కూడా అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. ఈ కుండలిని శక్తియే సర్వ విజ్ఞానికి ప్రజ్ఞతో కూడిన మానవాతీత మహిమలతో వాటికి ఆధారభూతమైనది. ప్రతి జీవి తల్లి గర్భమునందున్నప్పుడు కుండలిని జాగృతమై ఉండి పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉండును. తల్లి గర్భము నుండి బయటపడిన తరువాత బిడ్డ బొడ్డు కోసి విడదీసినప్పుడు కుండలిని మూలాధారమునందు నిద్రావస్థను పొందుతుంది. అప్పుడు పూర్వజన్మ అజ్ఞానము కోల్పోవద్దని పెద్దలు చెప్తారు. ఈ శక్తి యొక్క వినియోగము ప్రయోజనము తెలిసి దీనిని జాగృత చేయనంత కాలము ఇది మన మూలాధారమునందు నిద్రావస్థలోనే ఉంటుంది. అట్లుగాక సాధకుడు మిక్కిలి ధ్యాననిష్టతో గురు కటాక్షముతో ఈ శక్తిని గనక జాగృతము కావించినచో ఇది ఊర్ధ్వముఖ పయనములో సుషుమ్నా నాడి ద్వారా సహస్రారమును చేరి అక్కడ ఉన్న శివుడితో చేరి సాధకుణ్ణి జీవన్ముక్తుణ్ణి చేస్తుంది. ఈ కుండలిని శక్తి షట్చక్రముల ద్వారా ఊర్ధ్వగమనం చేయనప్పుడు ఆయా చక్రస్థాయిలకు సంబంధించిన విజ్ఞానం కలుగుతుంది. ఈ శక్తిని 2 విధాలుగా భావించవచ్చు. ఒకటి వ్యక్తిలోని కుండలి శక్తి, దీనిని వ్యష్టి కుండలిని అంటారు. దీనికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతిగా ఉంటాడు అని చెప్తారు. రెండవది బ్రహ్మానందం అందలి కుండలిని శక్తి. దీనికి ఆదిశేషుడు లేక అనంతుణ్ణి అధిదేవతగా చెబుతారు. అనంతవాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అనడి 8 రకముల సర్పములను శంకరుడు ఆభరణములుగా కలిగి ఉన్నాడు కదా. మరి శ్రీ మహావిష్ణువుడు అనంతుడు లేక ఆదిశేషుడిపై శయనిస్తాడు. అందుకనే శివకేశవ భేదం చూడరాదు. శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. ఎంతటి మహాపండితుడైనా సరే శివకేశవ భేదం చూశాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అతడు మహాపండితుడే కాదు అని అర్థం. ఎప్పుడైనా మీ దృష్టిలో వీర వైష్ణవులు కొంతమంది ఉంటారు, శివనామమే వింటాం పాపం అనుకునేవాళ్ళు ఉంటారు. అలాగే వీరశైవులు ఉంటారు, విష్ణునామం వింటమే మహాపాపం అంటారు. వీళ్ళేమో శివుడు గొప్పవాడని, వాళ్ళేమో విష్ణు గొప్పవాడని ఇలా భేదం చేసి చూస్తుంటారు. ఇలా ఎవరైనా మీ ఎదురుగా మాట్లాడితే వాళ్ళు ఎంత మహాపండితులైనా మీరు నవ్వుకోండి. ఎందుకని మీకున్న జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. భగవంతుణ్ణి వేరు చేయడానికి తల్లిదండ్రులను వేరు చేసినంత మహాపాపం. కాబట్టి శివశ్చ హృదయం విష్ణు. చూడండి, విష్ణోశ్చ హృదయం శివ అన్నారు కదా. ఈ కనీస జ్ఞానం లేకుండా శివకేశవ భేదాలు చూస్తున్నారంటే వాళ్ళని ఏం చెప్పాలి? సృష్టిలో దేన్నైనా వర్ణించవచ్చు, ఇలాంటి వాళ్ళు వర్ణించటం కూడా అనవసరం, మాట్లాడటమే తప్పు. ఈ కుండలిని శక్తి అగ్నిబీజ ప్రధానమైనదిగా చెప్పబడినది. కుండలిని శక్తి ప్రవహించే సుషుమ్నా నాడి కూడా అగ్నితత్వం కలిగినదే. కుండలిని శక్తిని వాక్కు సంబంధించిన మూలశక్తిగా చెప్తారు. వాగ్దేవత ఎవరు? సరస్వతీ దేవత. ఆ సరస్వతీ దేవత యొక్క బీజాక్షరం ఐం. ఐం బీజాక్షరాన్ని విశ్లేషిస్తే ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
ఆ, ఏ, మరలా ఏ అనే అక్షరాన్ని విడదీస్తే అ, ఈ. కాబట్టి ఐంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అ, ఈ, అ, అనే 4 అక్షరాలు ఉన్నాయి. వీటిలో 3 అక్షరాలు పూర్తిగాను చివరి అక్షరం సగమే ఉన్నందున ఈ కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకుని ఉందని కొందరు చెప్తుంటారు. ఇప్పుడు అర్థమైందా? అ, ఈ, అ, మంత్రశాస్త్ర సంబంధమైన సమన్వయం చేస్తూ మానవ జన్మకు ముందు జీవి ఖనిజ స్థితి, వృక్షస్థితి, జంతు స్థితి అను కక్షలను దాటిందని, ఆ విధంగా 3 చుట్లు పూర్తయ్యాయని, మానవ జన్మ ఎత్తితే సరిపోదని, మనిషి తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును పూర్తి చేసుకోవాలనే అప్పుడు 4 కక్షల చుట్లు పూర్తయి మనిషి జీవన్ముక్తుడు అవుతాడు. ఈ విషయాన్ని తెలియజేయడానికే మానవ దశలో ఈ కుండలిని శక్తి 3.5 చుట్లుగా ఉన్నదని కొందరు పెద్దలు చక్కగా వివరించి ఉన్నారు కదా. విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణార్థం శ్రీరామ లక్ష్మణులను తీసుకెళ్ళాడు. వాళ్ళకి ఏం చెప్పించాడు? బల, అతి బల. అదే శ్రీమద్ రామాయణంలో మనం తెలుసుకున్నాం. ఆహారము లేకుండా జీవించుట బలము. అసలు మంచినీళ్లే తాగకుండా జీవించగలగడం అతి బల. ఇది విద్య. చాలామందికి తెలుసు బల, అతి బల. బల అంటే ఏంటి? అతి బల అంటే బల అంటే ఆహారం లేకుండా, అతి బల అంటే నీరు కూడా త్రాగకుండా. ఈ విద్యను ఆయన నేర్పించాడు. అంగుడి యందు అనగా పిట్యూటరీ గ్రంథిపై మనోశక్తికి ఏకాగ్రత నిలిపి క్రింద తెలియచెప్పిన మంత్రాన్ని గనక ఎవరైనా అభ్యాసం చేస్తే ఆహార పానీయాలు లేకుండా జీవించగల శక్తి లభిస్తుంది. ఇట్లు అభ్యాసమునందు కృతకృత్యుడైన సాధకుడు గాలి, వెలుతురు నుండి ఆహారాన్ని గ్రహించగలడని చెప్పబడింది. అంటే ప్రకృతితోనే ఆకలి దప్పికలు తీర్చుకునవచ్చును, కానీ కుండలి శక్తిని జాగృతం చేసుకోవాలి సుమి. కనుక అతి సూక్ష్మమైనటువంటి అతీంద్రియ శక్తిని పొందటానికి సదా కుండలిని శక్తిని జాగృతమై ఉండాలి. బలాతి బలయో విరాట్ పురుష ఋషి గాయత్రీ దేవత, గాయత్రీ ఛంద, అకార ఉకార మకార బీజాధ్యా క్షుదాధినిరసనే వినియోగ, క్లాం ఇత్యాది షడంగన్యాస ధ్యానం. అమృతకరతలార్ధ్రౌ సర్వసంజీవనాద్యా వగహరణ సుదక్షౌ వేదపారే మయూఖే, ప్రణవమయ వికారౌ భాస్కరాకార దేహో సతతమనుభవేహం తౌ బలాతి బలేశ. ఓం హ్రీం బలే మహాదేవి, హ్రీం మహాబలే క్లీం చతుర్విధ పురుషార్థ సిద్ధిప్రదే తత్సవితుః వదాత్మికే, హ్రీం వరేణ్యం భర్గో దేవస్య వదాత్మికే, అధిబలే సర్వక్షుద్భ్రమౌపనాశినీ ధీమహి ధియో యో నర్జాతే ప్రచుర్యా ప్రచోదయాత్మికే, ప్రణవశిరసాత్మికే హం ఫట్ స్వాహా. ఏవం విద్వాన్ కృతకృత్య భవతి సావిత్ర్యా ఏవ సలోకతాం జయతి ఇత్యుపనిషత్ ఆప్యాయంత ఇది శాంతి. ఇది బలాదిబల సంబంధించినటువంటి రాజము, మంత్రశ్రేష్టము. మూలాధార చక్రంలో తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలిని శక్తి ఇంతకుముందు చెప్పినట్టు 3.5 చుట్లు ఉన్నదని వివిధ తంత్రములు చెప్పాయని చెప్పాం కదా. ఈ చక్ర అధిష్టాన దేవత సిద్ధ విద్యాదేవి సాకిణీ రూపంలో ఉంటుంది. ఈ దేవతకు సంబంధించిన బీజక కీలక న్యాస మంత్రాలన్నీ సకార సంబంధముతో ఉంటుంది. 514 నుండి 519 వరకు గల నామములు సాకిన్యాంబను వర్ణిస్తాయి. మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధారము. అధిదేవత సాకిన్యాంబ. ఈమెకు 5 ముఖాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అనబడే 5 తన్మాత్రలు
ఈ మూలాధారం వద్దనే పనిచేస్తాయి. గర్భస్థ శిశువుకి 5వ నెలలో చర్మం ఏర్పడుతుంది. పంచ జ్ఞానేంద్రియ జ్ఞానం కలుగుతుంది. పంచ జ్ఞానేంద్రియాల్లో చర్మం ఒకటి. దాని నుండి ఎప్పుడైతే 5వ నెల కనుక చర్మము ఏర్పడుతుందో అప్పటి నుండి జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు కూడా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఈ ఆస్థి సంస్థిత అనగా ఎముకలను అంటిపెట్టుకొని ఉంటుంది. వజ్రేశ్వరి ఈ దేవతకి 4 చేతులు, అంకుశం, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది. సాకిన్యాంబ వరదాది దేవతలు ఎవరయ్యా అంటే వరద, శ్రియ, షండ, సరస్వతి. అవే వశ అని మూలాక్షరాలు. దేవతలచే కొలువబడుతూ ఉండేటువంటి ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే చాలా ఇష్టం. దాన్ని నైవేద్యంగా పెట్టాలి. మణిపూర చక్ర విశేషాలు చూద్దాం. ఇది 10 దళముల పద్మము, బీజాక్షరములోని డ నుండి ఫ వరకు గల అక్షరాలు. గర్భస్థ శిశువు 3వ నెలలో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగుతుంది. 3 ముఖములు కలది. గర్భస్థ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి. 4 చేతులు కలదైన వజ్రం, శక్తి, దండము, అభయముద్రలు ధరించింది. ఈమెకు బెల్లంతో చేసిన పాయసం, చక్కెర పొంగలి వంటి వాటిపైన మక్కువ కలది. అన్ని రకముల భక్తులకి సుఖ సంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి. మణిపూరక చక్రం యొక్క మంత్రం కూడా తెలుసుకోండి. ఐం హ్రీం శ్రీం వాం హం సద్యోహం మణిపూరాధిష్టాన దేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః. అధిదేవత లాకిని. ఈమె డాఢ తాథ దాధ న ప అను యోగినులచే ఆరాధింపబడేటువంటి మొదటి అక్షరాలవి. ఈమె వాహనం పొట్టేలు. ఈమెనే గూడాన్న ప్రీతి మనస మరియు సమస్త భక్త సుఖదా లాకిన్యాంబ స్వరూపిణి అని పిలుస్తారు. ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి. బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4536 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది సుమీ. ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరానికి అందిస్తుంది. ఈ చక్రమునకు కోశాలలో ప్రాణమయ కోశంతో సంబంధం ఉన్నది. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను 3 బిందువులతో కూడిన త్రికోణము జీవ సృష్టి. అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం అను 3 కేంద్రాలలో ఒక త్రికోణం ఏర్పడుతున్నది. ఈ త్రికోణమే భౌతిక సృష్టికి ఆధారము. ఈ 3 చక్రాలు భౌతిక సుఖ జీవితం సజావుగా సాగడానికి బాగా సహకరిస్తాయి. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే అవయవములందు నీరు చేరుట, వాటికి సంబంధించిన వ్యాధులకు కారణమవుతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్ల వలన జీర్ణశక్తి మందగించి అజీర్తి మరి గ్యాస్ట్రిక్ సమస్యలు కలుగుతాయి. దానివల్ల ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయ వ్యాధులు, అతిమూత్ర వ్యాధి, రక్తక్షీణత, నేత్ర వ్యాధులు మొదలైనవి ఏర్పడతాయి. అలాగే దీని ప్రభావం వలన మానసిక స్వభావం మూసుకుపోవడం వలన కీర్తి కండూతి, పెత్తనం చలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభం మీద ఆసక్తి ఇవన్నీ కనపడేటువంటి స్వార్థపరుడుగా తయారవుతారు. తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కృంగిపోవడం, తెరుచుకుంటే లక్ష్య సాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, జీవితంలో అన్నింటినీ ముందడుగు వేయటం, ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది.
అనుమానాలను నివృత్తి చేసుకుంటూ చక్కగా ఆలోచిస్తూ అన్నిటికీ అవగాహనతో విశ్లేషించుకుంటూ ముందుకు పోవాలి. మనలో విశ్వాసం అవిశ్వాసం, నమ్మకం అపనమ్మకం రెండు ఏర్పడేది కూడా దీనివలననే. మరి లక్ష్య సాధనకు ఉపయోగపడే చక్రం ఈ చక్రమే. లక్ష్య సాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. పరాజయము ఫలకరిస్తూ ఉంటుంది. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని నిరాశావాదాన్ని మది నుండి తరిమియ్యాలి. చిన్న చిన్న అనారోగ్యాల్ని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాగుగా చెప్పుకొని ఆగిపోకుండా ఆత్మవిశ్వాసం ముందడుగు వెయ్యాలి. ఓటమి అన్నది గుణపాఠమే. అందుకనే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ అన్నారు. అంతిమ తీర్పు కాదు అని గ్రహించాలి. మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవడం? ఈ చక్రమునకు లాకిని దేవత, సర్వజనులకు సుఖాన్నిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం గనక బలహీనంగా ఉంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ వ్యాధుల బట్టి అవసరమైనచో తగు ఔషధాలను వినియోగిస్తూ బీజాక్షరం ఏంది రమ్ ధ్యానించుచు వారికి నాడీ కేంద్రం వలన వచ్చే బాధలు నివారణమవుతాయి. ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే అనుభూతులను అనగా ఆనందం కానీ, విచారం కానీ, దుఃఖం కానీ, ఆవేశం కానీ లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్ళనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రానికి అధిపతి గురువు. ఆరోగ్యంగా ఉండాలన్నా, సంపదలు కలిగి ఉండాలన్నా, సుఖంగా బ్రతకాలన్నా ఈ చక్రం బలంగా ఉండాలి సుమి. సప్త చక్రాలలో ఈ చక్రము ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఒక ప్రత్యేకమైనటువంటి శుభగ్రహం. నవగ్రహాల్లో చాలా ప్రత్యేకత ఉన్నది గురుగ్రహానికి ఒకటే. అంటే చెడు అలవాట్ల జోలికి పోకుండా ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడటం, నాస్తికత్వం వదిలి చక్కటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటే ఈ గ్రహం చక్రం సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తుంది. ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఈ చక్రము గురుద్దే జలతత్వం గలది. ఏందది? తటిత్వం తం శక్యాతిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరినందేంద్రమనుషం తమశ్యామం మేఘం మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము గలది, అనిర్వాచ్యమైనది, అంధకారాన్ని పోగొట్టు మెరుపులతో కూడినది, నానావిధ రత్నాభరణముల చేత చేయబడిన ఇంద్రధనుస్సు గలది, ప్రళయాగ్నిచే తప్తములైన ముల్లోకాలను చల్లబరుస్తుంది. ఇక అనాహత చక్రము హృదయస్థానమందుంటూ 12 దళములు కలిగి హేమవర్ణము గల వాయుతత్వం కలది. కమలము అధిదేవత రాకిన్యాంబ స్వరూపిణి. ఈమెకు అనాహతాబ్జ నిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్వాలాయ, అక్షమాలాదిధరాయ, రుధిర సంస్థితాయ, కాళరాత్ర్యాది శక్తాఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్ర వరదాయ అనేటువంటి అనేక పేర్లు ఈ అమ్మకు ఉంది. ఈమె గురించినటువంటి శ్లోకం. హృత్పద్మే భానుపత్రే ద్వివదనవలసితాం దంశిణీ శ్యామవర్ణాం చక్రం శూలం కపాలం డమరుపిభుజైః ధారయంతి త్రినేత్రాం రక్తస్థాం కాళరాత్రి ప్రభృతి పరివృతాం స్నిగ్ధభక్తైకసక్తాం శ్రీమద్వీరేంద్రవంద్యాం అభిమతఫలదాం రాకినీ భావయామః. ఈమె నలుపు రంగులో ఉన్నది, 2 వదనాలు ఉన్నాయి, ప్రాణము అపానమనే వాయువుని నియంత్రించే 2 ముఖములు గలది. శిశువు 2వ మాసంలో 2వ గ్రంథము అంటే 2వ రంధ్రం ఏర్పడుతుంది శిశువుకి. 2 కోరలతో ప్రకాశించినది.
అకారాది క్షకారము వరకు గల అక్షరాలని మాలగా ధరించినటువంటిది ఈమె. 4 చేతులతో, ఒక దాంట్లో అక్షమాల, 2 శూలము, 3 కపాలము, 4 డమరకము. అనాహత చక్రము హృదయమునకు సంబంధించింది సుమి. కావున ఆమె రక్తధాతువును ఆశ్రయించి ఉంటుంది. అనాహతానికి 12 దళములు. వీటిని కకారము నుండి ఠకారము వరకు గల 12 అక్షరాలతో ప్రారంభమయ్యే 12 దేవతలచే కొలవబడినది. కాళరాత్రి మొదలగు దేవతలు ఈమెకు. నేతితో తరిచిన అన్నం అంటే చాలా ప్రీతి. మహావీరుల కోరికలు కూడా ఈమె తీరుస్తుంది. రాకిణి దేవత సంబంధ బీజాక్షరము కీలకన్యాస మంత్రములన్నీ రకాల సంబంధమైనది. రమ్ అన్నాం కదా. కుండలిని శక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించి ఉన్నది. ఆ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్రదేవతలను ప్రార్థించాలి. ప్రార్థన అంటే కేవలం దైవస్మరణ మాత్రమే కాదు, మన మనసును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికి అన్న నిజాన్ని అర్థం చేసుకుని దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై ఉన్నాడని గ్రహించి అందుకు తగ్గట్లుగా ప్రార్థన చేయాలి తప్ప ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేయరాదు. ప్రకృతి సహజంగానే ప్రతి మనిషికి కొంత శక్తిని ఇస్తుంది, కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. ఎవరు? ప్రకృతి. వచ్చిన అవకాశాలను అందుకొని ఉన్న శక్తిని ఉపయోగించుకుంటూ ఆ ప్రకృతి శక్తిని ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి వినియోగించాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది. ఈ సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పథంలో విశాలత, అందరినీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవా తత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత మొదలైన లక్షణాలు అలవడతాయి. నేను అనే అహం నశిస్తుంది. నేను అనేది సంకుచితమైనటువంటి స్వాభిమానమునకు అదృశ్యం గనక అయినట్లయితే అనంతమగు అహం బ్రహ్మాస్మి అనడి ఉత్తమ స్థితి తనంతట తానే సాక్షాత్కరిస్తుంది అటువంటి వారికి. అప్పుడు ఆనందం ఓం శ్రవంతిలా, ఓ శ్రవంతిలా, ఓ ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటుంది, ఓ నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. సహజత్వానికి దగ్గరగా ఉండడమే ఈ లక్షణము. ఈ విధంగా సరైన రీతిలో సప్త చక్రాలను సాధన చేస్తే సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో ఉన్న సప్త చక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో స్థూలం నుంచి సూక్ష్మం వరకు ప్రవేశించి యథార్థ స్థితిని, అంటే ఉన్నట్లుగా తెలుసుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే స్థితిని గుర్తించడం తేలికవుతుంది. కుండలిని అన్న మాటకి శక్తి అని అర్థం. అది మనిషిలో అంతర్లీనంగా ఉంటూ బయటకు కనిపించకుండా ఉండేటువంటి శక్తి. ఈ యోగ సంప్రదాయంలో ఈ కుండలిని ఎప్పుడూ చుట్టుకుని ఉన్న నాగుపాముకు ప్రతీకగా సూచిస్తారు. కుండలిని చుట్టుకున్న నాగుపాముగా ఎందుకు సూచిస్తారంటే దానికి కారణం తెలుసుకోవాలిగా. ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన శక్తి నిద్రాణంగా ఉంది. అది ప్రత్యక్షంగా ఎవరికి కనిపించదు. అది కదిలితే తప్ప అసలు ఉన్నట్టు కూడా మనం ఊహించలేము. కుండలిని మీరు ప్రజ్వలించగలిగితే అది జీవితాలకు ఉన్నతమైన ప్రమాణాలను చూడగల అవకాశాలను ద్వారం తెలుస్తుంది. ఇంతకీ కుండలిని అంటే అర్థమైందా? మనలో ఉండేటువంటి ఆత్మశక్తి, దాన్ని మేల్కొల్పడమే కుండలిని యోగా. వేరేం లేదు. ఏదో కుండలంటే అపోహలు పెట్టుకోకండి. అంటే సాంప్రదాయమైన ఆదియోగి శివుని విగ్రహాలు ఆయనతో పాటు పామును చూపిస్తాయి కుండలినిలో. అది ఆయన దృష్టి అత్యంత ఉన్నత స్థాయిలో ఉండడాన్ని సూచిస్తుంది. శక్తి తీవ్రత ఒక స్థాయికి పరిమాణానికి చేరుకుంటేనే సత్యాన్ని ఏ దోషం లేకుండా గ్రహిస్తాం. అలా లేనప్పుడు మనకున్న కర్మ సంబంధమైన వాసనలు మనము వాస్తవాన్ని పరిశీలించడంలో, అవగాహన చేసుకోవడంలో అడ్డు నిలబడతాయి. కుండలిని యందలి షట్చక్రములు జీవుని దేహకోశములకు కేంద్రములు. ప్రజ్ఞ సృష్టి యందు నిద్ర, స్వప్నము, మెలకువ, పూర్తి మెలకువ అనే 4 స్థితులు ఉంటాయి. అచేతనమైన భౌతిక పదార్థములలో ప్రజ్ఞ పూర్తిగా నిద్రావస్థలో ఉంటుంది సుమీ. ఇది గాఢ నిద్రలో ఉండే వాని స్థితిని స్వప్నావస్థలో ప్రాణవృత్తులు మేల్కొని ఉంటాయి. ఉదాహరణకు వృక్షములు, మొక్కల వలె వాటికి చైతన్యం ఉంటుంది, కానీ ఇంద్రియ స్పర్శ ఉండదు. ఇక నిద్రిస్తున్న బాహ్య ప్రపంచంలో సూక్ష్మ సంబంధం ఉంటుంది. అంటే
కలగా ఉన్న స్థితి మెలకువ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులు కూడా మేల్కొనే ఉంటాయి అని అర్థం. ఇంద్రియాలు ఉంటాయే కానీ మనస్సు ఉండదు. ఇదే జంతు స్థితి, అనగా ఇంద్రియ ప్రవృత్తులను ప్రాణ ప్రవృత్తులను అనుసరించి జంతువులు జీవిస్తాయి. పూర్తి మెలకువ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులతో పాటు మనసు కూడా పనిచేస్తుంటుంది. ఇది మానవుడున్న స్థితి. చివరిగా కుండలిని శక్తి అంటే అది విశ్వం యొక్క ఆదిశక్తి. అనంత విశ్వం ఈ ఆదిశక్తి యొక్క స్థూల రూపము. విశ్వశక్తి అయిన ఈ ఆదిశక్తి తన సూక్ష్మ రూపం నుండి భౌతికమైన స్థూల రూపంగా ఎలా పరిణామం చెందుతున్నదనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఈ విశ్వశక్తి ఊహించడానికి మరియు అర్థం చేసుకోవడానికి అతి కష్టమైన, సిద్ధాంతపరంగా చూస్తే ఈ శక్తి యొక్క జ్ఞానం ప్రత్యక్షంగా తెలుసుకొనవచ్చును. మరి ఆకాశం ఈ శక్తి, సమయం ఈ శక్తి, ప్రాణం ఈ శక్తి, సత్యం ఈ శక్తి, చిత్తం ఈ శక్తి, ఆనందం, బుద్ధి, అహం, ప్రేమ, వినయం, శ్వాసం మొదలైనవన్నీ ఈ శక్తికి సంబంధించిన నిదర్శనాలే. ఈ శక్తి స్వాభావికంగా రహస్యమైనది, ఆఖరిగా అనంతమైనది ఈ శక్తి. ఇటువంటి శక్తిని చుట్టుకొని ఉన్న దానినే కుండలిని శక్తి అంటారు. ఈ శక్తిని ఒక గురువు ద్వారా మేల్కొల్పడం లేదా సృష్టి కార్యక్రమం నుండి వ్యతిరేక దిశలో మరల్చడం జరిగినప్పుడు ఈ శక్తి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రపంచాన్ని వినాశనం చేసి ఆ వ్యక్తిలో ఆత్మజ్ఞానాన్ని ఉదయింపజేస్తుంది. ఈ శక్తి సృష్టికి ఆధారభూతమైనది. అటువంటి కుండలిని శక్తి చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నదని మనం గ్రహించాం కదా. అటువంటి కుండలిని శక్తిని జాగృతం అనొద్దాం. ఇప్పుడు అర్థమై ఉంటుంది అందరికీ. కుండలిని శక్తి చివరిగా చెప్పబోతుంది ఏం లేదు, మనలో ఉండే ఆత్మశక్తి. కుండలిని మేల్కొల్పడం అంటే మన గురించి మనం తెలుసుకోవడం. ఆత్మశక్తిని కనుక మనం గ్రహించగలిగితే సమాజంలో జరిగేటువంటి ఈ మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలిసి మనిషి పశువులా కాకుండా మనిషి మనసులా బ్రతకాలి అంటే మనోశక్తిని జాగృతం చెయ్యాలి. అదే కుండలిని శక్తి అని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకొని ఉంటారని అనుకుంటూ, శ్రీకాంతాయ కళ్యాణ నిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.